ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన వారంలోనికి, విశేషముగా పరిశుద్ధ పండుగ దినం, పునరుద్ధాన పండుగ దినం దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన్ని శ్లాఘించి కొనియాడి కీర్తించి ఆయన మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలుభాగస్థులమై ప్రభువుని ఆరాధించే గొప్ప ధన్యత, ఏ యోగ్యత లేకపోయినా ప్రభువు మనలను ప్రేమించి మనకిచ్చినందుకు ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకొని నేటి పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభం చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన. అన్ని నామముల కంటే పైనామమైనందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చేసే నామం ప్రభువా, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఒక దీవెనకరముగా మార్చండి. మమ్మలను ప్రేమించి నైనా ప్రతి కుటుంబము ఒక ప్రార్థనా మందిరముగా మార్చి ఈ దినము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల యందును, స్తుతి ఆరాధన యందును, వాక్య ధ్యానమందును, ప్రార్థనలు నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నిన్ను ఎలా ఆరాధించాలో, నిన్ను ఎలా ఘనపరచాలో మాకు ఇంకా నేర్పించి నీ నామం మహిమపరచుకోమని సమస్తము నీ కృపగలిగిన హస్తాలకి అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇప్పుడు పాటలు పాడి ఆయన నామాన్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి హెచ్చించి ఆయన నామాన్ని ఘనపరిచి ఆరాధన చేద్దాం. అందరం కలిసి కుటుంబముగా మాతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మనం ఈరోజు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పాట నంబరు 136 పాట అందరూ తీసుకోండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. స్తోత్రం మరువని నీ ప్రేమకై స్తోత్రం. స్తోత్రం ప్రేమామయుడా స్తోత్రం. స్తోత్రం మరువని నీ ప్రేమకై స్తోత్రం. అత్యధిక ప్రేమతో ప్రేమించువాడా నీకే నీకే స్తోత్రం. అత్యధిక ప్రేమతో ప్రేమించువాడా నీకే నీకే స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. స్తోత్రం సంపూర్ణుడ నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. స్తోత్రం సంపూర్ణుడ నీకే స్తోత్రం. స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. ఆరాధింతును నిన్నే. హల్లెలూయా. మరొక పాట 137వ నంబరు. కలిసి ప్రభుని మహిమపరుద్దాం, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరుద్దాం. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభుని ఘనపరుస్తూ ఆరాధన చేయడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం అందరం చదువుదాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క సహాయము కోరుదాం. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచేవాడు, తండ్రిని ఆరాధించడానికి సహాయం చేయవాడు గనుక అందరము కూడా ఆయన సహాయము కోరుకుందాం. తండ్రి స్తోత్రమయ్యా, ప్రేమించి మీరు ఇచ్చినటువంటి మరొక పరిశుద్ధ దినాన్ని బట్టి, ఆరాధనా దినాన్ని బట్టి ఎంతైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. రాజా తండ్రి మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన ప్రేమ మా ఇళ్ళ మీరు చూపిస్తూ మా జీవితాలను కనికరించి నైనా ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని మార్చి నీ కృపలో మమ్మలను కనికరించిన విధానం బట్టి దేవా ఎంతైనా మీకు రుణస్థులమై ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధించడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహాయం కోసం వేడుకుంటున్నాం. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి నైనా మీ చిత్తానుసారంగా మమ్మలను బలపరిచి చక్కగా తండ్రిని ఆరాధించడానికి, సరియైన రీతిలో ఘనపరచడానికి మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు ఎత్తిపడుతున్నాం. తండ్రి కటాక్షించండి, సహాయము చేయండి. నైనా మాట్లాడువారు మీరు కనుక, ఈ వాక్యము మీది కనుక మాతో మీరు మాట్లాడి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరచడానికి తగిన సహాయము మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆరాధించడానికి, ప్రభుని సేవిస్తూ ఆరాధించడానికి ఆశతో దేవుని సన్నిధిలో వేచి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు అంటే అనేకులకు ఆరాధించే మనస్సు ఉండడం లేదు ఈ రోజుల్లో. ఆరాధించే హృదయం లేనప్పుడు ఆరాధించలేరు, ఆయన సన్నిధిలో కూర్చోలేరు, ఆయనను ఘనపరచలేరు. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యత ప్రభుని ఆరాధించే మనస్సు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధించే ప్రజలుగా మీరు ఉండుట నిజంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యం. ప్రియులరా, మిమ్మల్ని బట్టి ప్రభుని నేను ఎంతైనా మహిమపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఎలా ఆరాధించాలి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మనకు ఏమి చేశాడు, వీటన్నిటిని మనం తలపోసుకుంటూ ప్రతి పరిశుద్ధ దినాన్న మనం ఆరాధిస్తాం ప్రభుని. ప్రియులరా, ఈ దినం కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చదువుతున్న ప్రతి మాట జాగ్రత్తగా ఆలకిద్దాం, ధ్యానపూర్వకంగా మనం ప్రభుని ఆ మాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. మన దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ప్రతిసారి జ్ఞప్తికి తెచ్చుకుంటాం. మహాఘనుడు ఆయన, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివాసము చేసేవాడు.
మహాఘనుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అపవిత్రత లేని పరిశుద్ధుడు, నిత్యము జీవించేవాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించే ధన్యత నిజంగా ప్రియులరా మనము కలిగి ఉన్నందుకు ఎంతైనా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము జీవించే వానిని, చావు లేని వానిని, నిత్య నివాసి అయిన వానిని, ఆద్యంత రహితుని, దేవుడు అనే పదానికి సరి అయిన అర్థము కలిగిన వానిని, మహనీయుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఎంత ధన్యత ఇచ్చాడో. నిజంగా నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవు. నీకిచ్చిన ఈ ధన్యత అసమానమైనది. ప్రియులారా, ఇంకా మనం చూస్తున్నాం క్రింద లైన్స్లో, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయన ఎక్కడ నివసించేవాడు అంటే మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. వింటున్నారు కదూ ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. మహోన్నతమైన స్థలములు, మనోహరమైన స్థలములు, రమ్యమైన స్థలములు, ఆయన నివసించే స్థలాలు, పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలో ఆయన నివసించే దేవుడండి. దేవుడు మనలాగా ఎలాగంటే అలాగ నివసించేవాడు కాదు. ఆయన ఆత్మరూపి అని మనం అందరం గ్రహించాం. అయితే ఆయన ఎలాంటి స్థలాల్లో నివసిస్తున్నాడో మనం జాగ్రత్తగా యోచన చేద్దాం. ఉన్నతమైన స్థలముల్లో ఆయన నివసించే దేవుడు ప్రియులరా. ఆయనను ఆయన అంటున్నాడు, అలాంటి వాడును అయినప్పటికీ మహోన్నతుడను, మహాఘనుడను, నిత్య నివాసిని, పరిశుద్ధుడను, తర్వాత అన్ని విషయాల్లో మహోన్నతమైన స్థలముల్లో నేను నివసించువాడను అయినప్పటికీ నేను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. రాజులైన వారు అంతఃపురంలో ఉంటారు. గొప్ప గొప్ప పట్టణాలు వారికి ఉంటాయి. అధికారులైన వారు, ఈ లోకంలో మనుషుల చేత ఎన్నుకొనబడిన అధికారులైన వారందరూ కూడా ఉన్నతమైన భవనాల్లో ఉంటారు. వారి చుట్టూ కూడా సైన్యం ఉంటుంది. వారి యొద్దకు వెళ్ళడానికి చాలా కష్టం. సామాన్యుడు ఎవరు త్వరగా వారిని సమీపించలేరు. కానీ ప్రియులరా, మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వీరే ఇంతటి ప్రత్యేకమైన రీతిలో జీవిస్తూ ఉంటారు. వారు కూడా ఒక మనుషులే మళ్ళీ, కానీ వారికి ఉన్న ప్రత్యేకతలు అలా ఉన్నాయి. దేవుని అసలు ఉన్నత స్థితిని మనం ఆలోచిస్తుంటే ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎలాంటి వారు, ఆయన ఎంత ఘనులైన వారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంత ఉన్నతమైన దేవుడు కూడా ప్రియులరా దీనులైన వారి యొద్ద నివసించడానికి ఇష్టపడినాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదేవుని యొక్క మహోన్నతమైన ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఉన్నతమైన స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా ఆరాధనీయుడు ఆయన, ఆరాధనీయుడు, పూజ్యుడు, కొనియాడదగినవాడు, మహా ఉన్నతుడు. ప్రియులరా, అత్యున్నతమైన దేవునిని నీవు కలిగి ఉన్నావు. ఓ భాగ్యవంతుడా, ఓ భాగ్యవంతురాలా, నీ స్థితి ఎంతో ధన్యకరమైనది. దేవుడు నీకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నిజంగా ప్రభుని మనం ఎంతైనా ఆరాధించే బద్ధులమై ఉన్నాం. ప్రియులరా, మనం చూసినట్లయితే
దీనుల యొద్ద నివసించడానికి ఇష్టపడిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకు ఏమి చేశారు. మొదటిగా ఎలా ఆరాధించాలి, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. రెండవదిగా ఆయన మనకు ఏమి చేశారు, ఎందుకు మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనపరచాలి అనేటువంటిది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 146వ కీర్తన 146వ కీర్తన 9వ చరణం మనం చూసినట్లయితే, యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి. ఒక కులానికి నేను దేవుడను అని ఆయన చెప్పలేదు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. కొందరికే ఉపకారం చేసేవాడు కాదు, దుష్టులకు ఉపకారము చేయనివాడు కాదు, మంచివారికి మేలు చేసేవాడు కాదు, అందరికీ ఉపకారి. దైవత్వంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అందరికీ ఉపకారి. ఇంకా ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన ఎంత కనికరము కలిగిన వాడో, ఆ కనికరము కూడా ఆయన చేసిన సమస్త కార్యాల మీద కూడా ఉన్నాయట. ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికర సంపూర్ణుడు. ప్రియులరా, ఆయన యొక్క తత్వం ఆ సహజ సిద్ధముగా ఉపకారము చేసే ఆయన యొక్క తత్వాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతటా కూడా మనం ఆలోచించినట్లయితే, ఆదాము పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు పుట్టారో, ఎంతమంది వచ్చారో, ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది పుట్టబోతున్నారో ఎవ్వరికీ లెక్కలేదు ప్రియులారా. కానీ అందరిలో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించాడు. అందరిలో ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, వాక్యాన్ని చదువుదాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దీనులను ప్రేమించి దీనుల యొద్ద నివసించడానికి వచ్చాడు అనేదానికి ఈ వాక్యం నిదర్శనం. ప్రియులరా, మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దీనులను ప్రేమించిన దేవుడు, మహోన్నతమైన స్థలములలో జీవించే దేవుడు, మహోన్నతమైన దేవుడు. ప్రియులరా, దీనుల యొద్ద నివసించడానికి ఆయన మన యొద్దకు దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం విన్నారు కదా. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశము వారైనా అనేకులు పిలువబడలేదండి. అనేకులు పిలువబడలా. గొప్ప వంశం వారు ఉన్నారు, జ్ఞానులున్నారు, ఘనులున్నారు, ఎందరో ఉన్నారు. అయితే వారెవ్వరూ పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి పనికిరాని వారిని,
తెలివి లేని వారిని, అమాయకులైన వారిని, ప్రియులరా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క ఉన్నతమైన అద్భుతమైన ఆయన యొక్క మనస్సును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్పవారిని ప్రేమించేవాడు కాదు, గొప్పవారినే ఏర్పాటు చేసుకునేవాడు కాదు. ఈ లోకంలో జ్ఞానులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకోవాలా. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్యమంతా కూడా మనం చూసినట్లయితే నిజంగా ఎందరో వచ్చారు, ఎందరో రాబోతున్నారు, ఎందరో వస్తూ ఉన్నారు. అందరిలో కూడా నీవు దేవునికి ప్రశస్తమైన వ్యక్తివి, ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎప్పుడో తెలుసా? తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క జగత్తుకి పునాది వేయబడక మునిపే మనం ఆయనకు తెలుసండి. ఆయన మనలను క్రీస్తులో చూశాడు, మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు సొత్తుగా ఉండాలని, తన వారిగా ఉండాలని వెర్రివారిని, ఎన్నిక లేని వారిని, అయోగ్యులైన వారిని, నీచులైన వారిని, పేదలైన వారిని, ఇంకా ఏ ఏ రీతిలుగా మనం చూస్తామో నిజంగా ఎన్నిక లేని మన జీవితాలను ఆయన ఎన్నుకున్నాడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుడు నిన్ను ఎలా ఎంచాడో తెలుసా? ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఎలాంటి వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడో తెలుసా? అమ్మా, అయ్యా, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఆయన కొరకు మాత్రమే నువ్వు ఎన్నుకోబడ్డావు. ఆయనకు మాత్రమే నువ్వు చెందిన వ్యక్తివి. ప్రతిష్ఠించబడిన వస్తువు మరొక దానికి ఉపయోగించకూడదు. దేవునికి ఒక వస్తువు ప్రతిష్ఠించినప్పుడు దేవుని సన్నిధిలో మాత్రమే దాన్ని ఉపయోగించాలి. మనం వింటున్నాం, మరొక దానికి దేనికి దాన్ని ఉపయోగించకూడదు. అలాగే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుణ్ణి మాత్రమే నీవు ఆరాధించాలి. నీ దేవునికి మాత్రమే నువ్వు చెందిన వ్యక్తివి. నీవు మాత్రమే ప్రత్యేకమైన వ్యక్తివి దేవునికి. మనం ఇంకా చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. విన్నారు కదా? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత కృప, ఎంత అద్భుతమైన కనికరం ఆయన మన ఎడల చూపాడో, ఎంత ఉపకారం మన ఎడల చేస్తూ ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. ఉన్న ప్రజలందరిలో మీరు గొప్పవారని మనల్ని ఏర్పాటు చేసుకోలా. మనకేదో ఆస్తిపాస్తులు ఉన్నాయని దేవుడు ఏర్పాటు చేసుకోలా. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. కేవలం సమస్త జనముల కంటే మనం లెక్కకు తక్కువైన వారం, లెక్కకు తక్కువైన వారం. అలాంటి మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. నిజంగా దేవుని యొక్క దివ్యమైన కృప, ఆయన కనికరం ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. ఆయన తేడా చూపలేదు, గొప్పవారే కావాలనుకోలేదు, కానీ తక్కువ వారమైన మనలను, సమస్త జనముల కంటే లెక్కకు తక్కువైన మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కాని కరుణించు దేవుని వలనే అగును. ఈ వాక్యం జాగ్రత్తగా గమనించండి. ఎవరిని కరుణిస్తాడో దేవుడు వారే కరుణించబడతారు. ఎవరి ఎడల జాలి చూపుతాడో ఆయన వారికే ఆ జాలి దక్కుతుందండి. పొందగోరు నేను పొందుకోవాలి అని మనం అనుకున్నా, ప్రయాసపడినా అది మన వల్ల కాదండి. మన సొంతంగా మనం దాన్ని సంపాదించుకోలేం. కేవలం ఆయన యొక్క కరుణ మాత్రమే మన జీవితాల్లో ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి కృప చూపింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ చరణంలో ఉంటుంది, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకొనువాడు ధన్యుడు. ఆయన సన్నిధిలో నివసించడానికి, ఆయన మందిరములో నివసించడానికి, ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన కోసం ప్రతిష్ఠిత జనముగా మనం ఉండడానికి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారు ధన్యులండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంతటి కృప, ఎంతటి కనికరం ఆయన మన ఎడలో చూపాడు. ఎంతటి ప్రేమను మన ఎడలో చూపాడు. ఎంతటి ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని ఆయనను మనం ఘనపరచగలుగుదాం. ఇలాగా తన బిడ్డలుగా ఆయన మనలను చేసుకోవడానికి, ప్రియులరా, దీనుల యొద్ద నివసించడానికి మహోన్నతమైన స్థలములు విడిచాడు ఆయన. దివ్యమైన తేజో మహిమను విడిచాడు ఆయన. పరలోక భాగ్యమును విడిచాడు ఆయన. తన ఉన్నతమైన స్థితిని అంతటినీ విడిచాడు. రిక్తునిగా, మానవునిగా, ఏమీ లేనివానిగా, దరిద్రునిగా. ప్రజలందరూ అంటున్నారే చేతగానివాడు అంటున్నారు కదా. తెలియక వారు ఎలాగంటే అలాగ మాట్లాడుతూ ఉన్నారు ప్రియులరా. వానిగా 3 రేకులతో వేలాడిన ఇతను ఏం రక్షిస్తాడు, ఈయన దేవుడు ఎలాగైనాడు అంటున్నారు. నిజంగా పాపం వారికి తెలియక. ప్రియులరా, గమనించండి, అంత ఉన్నతమైన దేవుడు, ఆయన దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకొని దీనులు అయిన మన ఎడల కృప చూపడానికి ఆయన మన యొద్దకు వచ్చాడండి. థెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము తనతో పాటు జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. వింటున్నారు కదూ, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ. మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని మనల్ని నియమించాడు. మనము ఉగ్రత పాలవడానికి ఆయన మనల్ని నియమించలా. వాస్తవంగా మన జీవితం నీచమైన స్థితి, పాపభూయిష్టమైన స్థితి, ఉగ్రతకు లోని కావాల్సిన పరిస్థితి. మన పాపము మనలను నిత్య నరకాగ్రికి ఈడ్చుకొని వెళుతూ ఉంది. దాన్ని తప్పించేవాడు ఎవడూ కూడా లేడు, ఎవరి వలన కానటువంటిది ప్రియులరా. అలాంటి భయంకరమైన స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అందరిలో నిన్ను నన్ను ప్రేమించి తనకు ప్రత్యేక జనాంగంగా మనం ఉండాలని ఆయన మనలను ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. ఆయన వచ్చి అలా ఉండిపోలేదు, ఆయన మన కోసం చనిపోయాడు.
పరిశుద్ధుడు, పావనుడైన ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ధారపోయట ద్వారా మనకున్న అపరాధముల నుంచి మనకు విడుదల కలిగించాడు, మనకు విమోచన కలిగించాడు. మన జీవితాలను ఆయనతో పాటు జీవింపచేయాలని ఆయన ఇష్టపడినాడు. నిజంగా కీర్తన గ్రంథం 13వ కీర్తన 5వ చరణంలో ఉంటుంది, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను అంటున్నాడు దావీదు మహారాజు. అవునండి, నిజంగా మన పట్ల ఆయన చూపిన ఈ కృప, ఆయన చేసిన ఈ ఉపకారం, మహోపకారం, మనం ఎన్నటికీ మరువలేని ఉపకారం మన పట్ల ఆయన చేసి ఉన్నాడండి. మన పట్ల ఆయన చూపిన ఈ కృపకు ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవునికి నా మ్రొక్కుబడులు చెల్లించుదును అంటున్నాడు భక్తుడు. నిజమే, మనస్సున్న మంచి దేవునికి, మహిమగలిగిన దేవునికి, మహాదేవునికి, తన ప్రాణమిచ్చి మనలను తన బిడ్డలుగా తన జనాంగంగా చేసుకున్న దేవునికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఎన్ని నాలుకలుంటే ఆయనకు తగిన మహిమను మనము ఆరోపించగలుగుతాం? ఎంత జీవితకాలం అంతా ఆయనను ఆరాధించినా, ఎంతగా ఆయనను మహిమపరిచినా ఎన్నటికీ ఆయన యొక్క రుణమును మనము తీర్చుకొనలేం ప్రియులరా. నిరంతరము మనం ఆయనతో జీవించేవారిగా ఉండాలని ఆయన మనలను తన కోసం ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డ, నీవు ఎలాంటి వ్యక్తివో తెలుసా? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నీ దేవునితో నువ్వు ఎన్నుకొనబడిన వ్యక్తివి. నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి. తన కోసం ఆయన తనకు మాత్రమే చెందిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం. ఈ భాగ్యమును బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవుని హృదయపూర్వకంగా ఘనపరుద్దాం. ఎన్ని తీరులా ఆయనను కొలిచిన ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చలేం. కానీ చేతనైనంత మట్టుకు శక్తి వంచన లేకుండా హృదయపూర్వకంగా తండ్రికి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆరాధన అర్పిద్దాం ప్రియులరా. అందరం ఎక్కడి వారక్కడ మన హృదయాలు తెరచి, మన 2 చేతులు ప్రభు వైపు ఎత్తి, మన మనోనేత్రాలు తెరచి ఆయన వైపు చూస్తూ ఆయనను ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ యు డాడీ. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. మహాఘనుడా నీకు స్తోత్రాలయ్యా, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, నిత్య నివాసి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలనైనా మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడా మీకు స్తోత్రాలు. దీన దశలో ఉన్న మా జీవితాలను కరుణించి మా యుద్ధ నివసించడానికి మహిమను విడిచి, పరమును విడిచి, మీ ఉన్నతమైన ఆ స్థితిని అంతటినీ విడిచి మా కోసము రిక్తునిగా ఈ లోకానికి వచ్చినవాడా మీకు స్తోత్రాలయ్యా. వందనాలు స్వామి, వందనాలు స్వామి. మహిమ ఘనతకు అర్హుడా మీకు స్తోత్రాలు, పూజనీయుడా మీకు స్తోత్రాలు. ఒకే ఒక నిజ రక్షకుడా, నిజ దైవమా నీకు స్తోత్రాలనైనా, స్తోత్రాలనైనా. నీ నామం మహిమపరుస్తున్నాం, నీ నామము ఘనపరుస్తున్నాం డాడీ. దేవా మీకు వందనాలు. అత్యంత కనికరమూర్తి నీకు స్తోత్రాలనైనా. అందరికీ దేవుడవై అందరికీ ఉపకారము చూపే గొప్ప దేవా నీకు స్తోత్రాలు. దేవా నీకు సాటి అయిన వారు ఎవరున్నారు నాయనా? నీకు సమమైన వారు ఎవరున్నారు స్వామి? నిజంగా నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎదురాడువారిగా ఉన్నప్పటికీ, నీకు దూరమైపోయినప్పటికీ, నీవు మాకు దేవుడవు కాదు అన్నప్పటికీ అందరికీ ఉపకారిగానే ఉన్నావు. అందరినీ నువ్వు ప్రేమించావయ్యా తండ్రి. నీకు స్తోత్రం.
మా దేవా, మీ నామమును మహిమపరుస్తున్నాం. మహోన్నతమైన నీ ఉపకారమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నైనా మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని, తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపై, జగతికి పునాది వేయబడక మునుపై మీరు మమ్మలను ఎరిగి ఉన్నారయ్యా. సమస్త జనములలో లెక్కకు తక్కువైన మమ్ములను, లోకములో నీచులమైన మమ్ములను, ఎన్నిక లేని మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను మీరు ఎన్నుకున్నారు నైనా. నీ ఆవరణంలో నివసించు వారిగా, మహోన్నతుడైన దేవుని ఆరాధించు వారిగా, దేవదేవునికి ప్రశస్తమైన ప్రతిష్ఠిత జనాంగముగా మేము ఉండాలని దేవా, మీరు మమ్మలను కోరుకున్నందుకు స్తోత్రాలయ్యా. మీరు మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు నాయనా. తండ్రి వందనాలు. లోకంలో గొప్ప వంశము వారున్నారు, ఘనులైన వారున్నారు, జ్ఞానులైన వారున్నారు అయ్యా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారున్నారు. కానీ వారెవ్వరూ ఈ ఏర్పాటులో లేరు. కానీ దేవా, అల్పమైన మమ్ములను నీవు ఏర్పాటు చేసుకున్నావయ్యా. అయోగ్యులమైన మమ్ములను నీ బిడ్డలుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నావు నాయనా. ఘనుడా, నీకు స్తోత్రాలు. ఓ గొప్ప దైవమ్మా, నీ నామమును మహిమపరుస్తున్నాం రాజా. తండ్రి, మీకు స్తోత్రాలు. ఏమి తీసుకుని వచ్చి నిన్ను దర్శించగలమయ్యా? ఏ రీతిగా నీ సన్నిధిలో మా కృతజ్ఞతలు అర్పించగలం? ఏమిస్తే ఈ రుణము తీర్చబడుతుంది నాయన? తండ్రి, స్తోత్రాలు. నిరంతరము నీతో మేము జీవించేవారిగా మేము ఉండాలని మా కోసము ఈ లోకానికి వచ్చి, పరమును విడిచి, మహిమను విడిచి, ఔన్నత్యాన్ని విడిచి, మీకున్న ఉన్నతమైన స్థితిని అంతటినీ విడిచి, మానవునిగా, రిక్తునిగా వచ్చి మా కోసం సిలువలో నైనా నీ యొక్క అమూల్యమైన రక్తమును ఆఖరి బొట్టు వరకు మా కొరకు అర్పించి, దేవా, నిరంతరం మేము జీవించాలని మీతో మా కోసం చనిపోయి తిరిగి లేచిన మహనీయుడా, ఓ పునరుద్ధానుడా, నీకు స్తోత్రాలయ్యా. ఓ నిత్య నివాసి, నీకు స్తోత్రాలునైనా. నీ నామం మహిమపరుస్తున్నామయ్యా. నీవు మాత్రమే పూజ్యుడవునైనా. తండ్రి, మీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడా, నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు డాడీ. వందనాలు స్వామి. హల్లెలూయా. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. అందరం ఆరాధన చేద్దాం. అందరం హృదయాలు తెరచి ప్రభు వైపు చూద్దాం. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతులు చెల్లింతుము త్రియేక దేవునికే. స్తుతులు చెల్లింతుము త్రియేక దేవునికే. నా త్రియేక దేవునికే, నా త్రియేక దేవునికే. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. సిలువలో నా కొరకై యేసు రక్తము కార్చితివే. సిలువలో నా కొరకై యేసు రక్తము కార్చితివే. ప్రాణము పెట్టితివే, యేసు ప్రేమను చూపితివే. ప్రాణము పెట్టితివే,
నా అతిక్రమము బట్టి యేసు గాయాలు పొందితివా. నా అతిక్రమము బట్టి యేసు గాయాలు పొందితివా. నీ గాయాలే నా స్వస్థత కేంద్రాలు. నీ గాయాలే నా స్వస్థత కేంద్రాలు. నాకు స్వస్థత నీవైతివే, నన్ను స్వస్థపరచు యెహోవావే. నాకు స్వస్థత నీవైతివే, నన్ను స్వస్థపరచు యెహోవావే. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ఆత్మతో మమ్ము నింపు యేసు, అగ్నితో మమ్ము నింపు. ఆత్మతో మమ్ము నింపు యేసు, అగ్నితో మమ్ము నింపు. ఆత్మలు పట్టుటకై అభిషేకమాకిము. ఆత్మలు పట్టుటకై అభిషేకమాకిము. అగ్ని అభిషేకం నాకిము, అగ్ని అభిషేకం మాకిము. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతులు చెల్లింతుము త్రియేక దేవునికే. స్తుతులు చెల్లింతుము త్రియేక దేవునికే. నా త్రియేక దేవునికే, నా త్రియేక దేవునికే, నా త్రియేక దేవునికే. త్రియేక దేవా, నీకు స్తోత్రాలు నాయనా. నిజంగా మా అతిక్రమములను బట్టి నీవు గాయపరచబడ్డావు, మా దోషములను బట్టి నీవు నలగగొట్టబడ్డావు నాయనా. నువ్వు చిందించిన ఆ రక్తము ద్వారా మాకు విడుదలని, విమోచనను కలిగించిన మహనీయుడా, ఓ మహాఘనుడా, మీకు స్తోత్రాలు స్వామి. నిజంగా ఎవరు మా కోసం ఇలాంటి ప్రేమను చూపగలుగుతారయ్యా? ఎవరు మమ్మను జ్ఞాపకం చేసుకోగలుగుతారు? ఎవరు మా కోసము ప్రాణం పెట్టగలుగుతారు? ఎవరైనా గొప్పవారినే చూస్తారు, కానీ నీచులైన వారిని ఎవ్వరు పట్టించుకోరు కదా నాయనా. యేసయ్యా, నీ మహోన్నతమైన ప్రేమ నేనెన్నటికీ వర్ణించలేను యేసయ్యా, నేనెన్నటికీ వివరించలేను యేసయ్యా. తగిన మహిమను నేనెన్నటికీ చెల్లించలేను నాయనా. రాజా, నీకు స్తోత్రాలు. జీవితమంతా స్తుతించిన నీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చలేను యేసయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినాన ఈ రీతిగా మిమ్మల్ని ఘనపరచడానికి డాడీ మీరు అనుగ్రహించిన ఈ అత్యున్నతమైన కృపను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తూ మా హృదయ పూర్వక కృతజ్ఞత స్తుతి అర్పణ మీ పాదాల చెంత మేము అర్పిస్తుంటుండగా తండ్రి, దయతో మీరు అంగీకరించి మహిమ పొందవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి మహిమపరుస్తూ
ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. జగద్రక్షకుడను, పాపుల విమోచకుడను, ప్రాణ ప్రదాతీనైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ ಎಲ್ಲరికీ శుభాభివందనములు కలుగునగాక. మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, బాగున్నారా? గత వార దినాలంతా ప్రభు మనలను తన దయగల రెక్కల నీడలో భద్రపరిచి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన పండుగ దినం, మనోహరమైన దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన పండుగ దినాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ శ్రేష్టమైన పండుగ దినాన్ని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి. రండి, ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభునామాన్ని కీర్తించి హెచ్చించి గణపరుచుకున్నాం. తిరిగి దేవుని వాక్యము చేత మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఆరాధించే దేవుడు ఎవరో మనము గ్రహించి ఆ దేవునికి మనము కృతజ్ఞులమై జీవిద్దాం. రండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ దినము కొరకై దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించబడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు చేతులకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. దయచేసి అందరూ కనులు మూసుకోండి. ప్రభుని గణపరచుతూ స్తుతిస్తూ ప్రియులారా మన ముందుకు వెళ్దాం. స్తోత్రం. మహాఘనుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు. చదువుబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఆ లేఖనములో ఉన్న సృజనాత్మకమైన శక్తిని మాపై కుమరించండి. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తూ దూరం నుండి ఆలకిస్తున్న ప్రియ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ మందిరములో కూడుకునే అవకాశం లేనప్పటికీ ప్రతి విశ్వాసి యొక్క గృహాన్ని ప్రార్థనా మందిరముగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, ప్రతి గృహములో నీ బిడ్డలైన వారు కూర్చొని లైవ్లో వీక్షిస్తూ నిన్ను గణపరచడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మా ಎಲ್ಲరితో మీరు మాట్లాడండి. చదవబడిన లేఖనములో ఉన్న సృజనాత్మకమైన శక్తి ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడినగాక. నీ వాక్కు పంపి మమ్మలను బాగు చేయండి ప్రభువా. నీ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి చే మమ్మల్ని నింపండి. నీ నామం మహిమపరచుకోండి. ఈ వాక్యం వింటున్నటువంటి ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున వారి కుటుంబాలని బిడ్డలను మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, నీ వాక్యపు వెలుగు మాపై ప్రకాశింపచేయమని, మా జీవితాలను వెలిగించమని యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, నేటి మన ధ్యానాంశం చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి యెషయా గ్రంథం 64:8 వచనం మరలా చదువుతాను. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదైనా మనం లేఖనాల్లో పరిశోధన చేస్తే జీవితమును మలచే పరమ కుమ్మరి. అది ఈరోజు మన అంశం. జీవితాలను మలచే పరమ కుమ్మరి. ప్రైజ్ ది లార్డ్. అవునండి, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మన జీవితాలని మలిచే పరమ కుమ్మరి ఆయన. ప్రియులారా, నేటి దినాల్లో అనేక కుటుంబాలు
అనేక జీవితాలు విరిగిపోయి, పగిలిపోయి, విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా, ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా, ఎక్కడో ఒక చోట ఓడుబారిపోయిన జీవితం, పగిలిపోయిన జీవితం, వేదనతో. అవును ప్రియులారా, ఒక ప్రక్క ఎడబాపు, ఒక ప్రక్క చేదైన అనుభవాలు, మరొక ప్రక్క వైరాగ్యం, హృదయాల్లో లోతైన దెబ్బలు. అవునండి, ప్రేమహీనత. అవును ప్రియులారా, ఎటు చూసిన పైకి జీవితాలు చాలా చక్కగా ఉన్నట్లున్నాయి, లోపలంతా మానవ జీవితాలు, కుటుంబాలు ఇలాగని విరిగిపోయినవి, పగిలిపోయినవి. కొన్ని కుటుంబాలు భయంకరమైన బంధకాలలో చిక్కుకొని, పాపపు బంధకాలలో చిక్కుకొని విచ్చిలిపోయిన కుటుంబాలు. కొన్నేమో అప్పుల ఊబిలో, రకరకాలైనటువంటి సమస్యల చేత చిక్కుకుని ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు విచ్చిలిపోయినవి, విడిపోయిన కుటుంబాలు, విరిగిపోయిన బ్రతుకులు. అవును కదా. అయితే ఇక్కడ మనం చదివిన లేఖనాల్లో మనం చూస్తే ఆయన మనకి ఏమై ఉన్నాడంటే ప్రియులారా, ఆయనకి మనకు కలిగిన సంబంధం ఏమిటంటే, ఆయన తండ్రి, మనమేమో పిల్లలము. ఆయన కుమ్మరి, మనమేమో జిగిటమన్నము. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఆయనేమో కాపరి, మనమేమో గొర్రెలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూద్దామా, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్: నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా, ఆ జిగటమను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. దానితో మరి ఒక పాత్రను చేసెను. విడిపోయింది, విచ్చిలిపోయిన కుండ. ఇర్మియాతో ప్రభు చెబుతున్నాడు, నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నేను స్పష్టంగా నీతో మాట్లాడతాను. ఇర్మియా ప్రవక్త కుమ్మరి వాని ఇంటికి వెళితే సారి మీద అతడు కొండను చేస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి చేతిలోనే ఆ పాత్ర విడిపోయింది, పగిలిపోయింది. అయితే వాస్తవానికి కుమ్మరి ఆ విడిపోయిన పాత్రని ప్రక్కకు పారేస్తాడు, బయట పారేస్తాడు, ప్రక్కన పెట్టేస్తాడు. ఆ పాత్రని చేయటానికి ఆ మట్టిని తీసి, పిసికి, పాకం చేసి, దాన్ని మెత్తని చేసి చాలా ప్రాసెస్ చేశాడు. అది విడిపోయింది. మరలా దానిని సారి మీదకి తీసుకురావడిక చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే దాన్ని ప్రక్కన పెట్టేస్తాడు. కానీ ఇక్కడున్న కుమ్మరి ఏం చేశాడో తెలుసా? విడిపోయిందని, విచ్చిలిపోయిందని, విరిగిపోయిందని తీసి పారవేయలేదండి. ప్రియులారా, మరలా సారి మీదకి తీసుకుని వచ్చి తనకు యుక్తమైన పాత్రగా మలిచాడు. పగిలిపోయిన జీవితాన్ని యుక్తమైన పాత్రగా మలిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కుమ్మరి ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసయ్య. ఆ సారి మీద ఉన్న జీవితం ఏంటో తెలుసా? కుండేంటో తెలుసా? మనమే. పగిలిపోయినటువంటి, విడిపోయినటువంటి, పాడైపోయిన మన జీవితాలని
ఇసిరి పారవేయలేదండి. మరలా యుక్తమైన పాత్రగా, ఆహా, దేవునికి స్తోత్ర. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? జీవితాలను మలిచే పరమ కుమ్మరి. అవును ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరమ కుమ్మరి హస్తములు మలిచే హస్తాలండి. మలిచే హస్తాలు. ఎవరా పరమ కుమ్మరి అంటే మన ప్రభువైన యేసయ్య. ఆయన హస్తాలు ఏంటో తెలుసా? మలచేవి. ఒక యుక్తమైన రూపములోనికి, యుక్తమైన రీతిలో పాడైపోయిన బ్రతుకుల్ని, పాడైపోయిన జీవితాలని, వ్యర్థమైపోయిన బ్రతుకుల్ని, ఎందుకు పనికిరాని బ్రతుకుల్ని, జీవితాలని, కుటుంబాలని, పరిచర్యను, పరిస్థితుల్ని చక్కగా మలిచే హస్తాలు. ఆమేన్. మొట్టమొదటిగా ఏదేను వనములో ఆ సృష్టికర్త, పరమ కుమ్మరి అయిన సృష్టికర్త అయిన ఆ యేసయ్య తండ్రి అయిన దేవుని హస్తాలు ఓ చక్కని పాత్రని చేశారు. ఆదాము అనే పాత్ర చాలా చక్కని పాత్ర, కానీ ఆ పాత్ర పగిలిపోయింది. ఆ పాత్ర విచ్చిలిపోయింది. కారణం, పాపము ప్రవేశించి అడ్డుపడి ఆ పాత్రను పగలగొట్టేసింది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆశీర్వాద జీవితాన్ని విరగొట్టేసింది. ప్రియులారా, దాన్ని ఇక్కడ కుమ్మరి, ఏదైనా తోటలో కుమ్మరి తన స్వరూపములో చక్కగా తన స్వరూపములో చేసుకున్న పాత్ర అది. ఆశీర్వదించి ఏలుబడి చేసే అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆ పాత్రకి. అయితే పాపం అడ్డగించి ఆశీర్వాదం అనే పాత్రను పగలగొట్టేసింది. ఆ పాత్ర పగిలిపోయింది. అయితే పగిలిపోయిన ఆ పాత్రను, ముక్కలైపోయిన ఆ జీవితాన్ని ఇసిరి పారవేయలేదండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకటి తెలుసా? దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు మనకు చక్కగా రుజువు అవుతుంది. దేవదూతలు పాపం చేస్తే వారిని పరలోకం నుండి నెట్టివేశాడు. కానీ మానవులు పాపం చేస్తే నెట్టివేయలేదండి, త్రోసివేయలేదండి, పగిలిపోయిన పాత్రని విసిరివేయలేదండి. ఆహా, ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, మరలా మలుచుటకు తన సిలువలో, ఆ సిలువలో తన చేతులను చాపి, ఆ మలిచే హస్తాలను చాపి, ఏదైనా తోటలో కోల్పోయిన మహిమ అంతటిని మరలా తిరిగి మలచటానికి, ఆ పాత్రను మరలా తిరిగి చక్కగా మలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వడ్రంగి చెక్క ముక్కలను, చెక్కను తీసుకొచ్చి కుర్చీనో టేబుల్నో చేయటానికి ఎలా చూస్తున్నాడు, అలాగ ముక్కలైపోయిన బ్రతుకుల్ని, ఎందుకు పనికిరాని జీవితాలని, ప్రియులారా, మనం ఎప్పుడైతే యెషయా గ్రంథం 64:8 వచ్చిన ప్రకారం, అయ్యా నీవే మా పరమ కుమ్మరివి, మేము జిగటగలిగిన మన్నమయ్యా, మమ్మల్ని మలచండి, నీ చేతి పనిగా మమ్మల్ని మలుచుకోండి, యుక్తమైన పాత్రగా మమ్మల్ని చేయండి అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, వెంటనే పగిలిపోయిన పాత్రలను, ఓడిపారిపోయిన జీవితాలని, విచ్ఛిన్నమైపోయిన బ్రతుకుల్ని, ఎందుకు పనికి రానిటువంటి జీవితాలని ప్రియులారా మహిమ కలిగిన పాత్రలుగా మార్చే మలచే చేతులు ఆయన హస్తాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, విడిపోయిన పాత్రలు బాగు చేసే హస్తాలు అవి. మలచే హస్తాలు, బాగు చేసే హస్తాలు. కీర్తన 31:12 చరణములో ఇక్కడ ఒక పగిలిపోయిన ఓటి కొండ ఒకటి కనబడుతుంది. దావీదు పాపం ఎప్పుడైతే చేశాడో ఆ కొండ పగిలిపోయింది. అందుకే అంటాడు 31వ అధ్యాయము 12వ చరణంలో, అయ్యా
ఓటి కుండ వంటి వాడనైతిని. అబ్బా, ఓటి కుండ, పగిలిపోయిన కుండ, ఎందుకు పనికిరాని జీవితం అయిపోయిందయ్యా. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అవునండి, బెత్షెబతో పాపం చేసినప్పుడు ఓటి కుండ లాంటి వాడయ్యాడు. అతని హృదయం ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో పగిలిపోయింది. మనస్సాక్షి బాధిస్తుంది. ప్రవక్త చేత పాపాన్ని దేవుడు బయలుపరిచాడు. వెంటనే తన మనస్సాక్షి బాధించింది. అవును, దీన స్థితిలో గొర్రెల వెంట తిరుగుతూ ఆ గొర్రెల దగ్గర కాపరిగా ఉన్న నన్ను ఆ గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి దేవుని ప్రజలకు ఏలటానికి సింహాసనం మీద నన్ను కూర్చొని పెట్టితే నేను ఇంత కృతజ్ఞునైపోయానా? కృతజ్ఞత లేనివాడిని అయిపోయాను. నేను ఇంత ద్రోహం చేశాను. నన్ను నమ్మి నా జీవితాన్ని ఇలాగే హెచ్చించిన దేవునికి నేను ద్రోహం చేశానని మనస్సాక్షి గద్దించింది, పగిలిపోయింది. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఓటి కుండ లాంటి వాడనయ్యానయ్యా, ప్లీజ్ డాడీ మరలా నన్ను బాగు చేయండి అని ఎప్పుడైతే దావీదు మరలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఓటి కుండను యుక్తమైన పాత్ర, మరలా అనే మాట మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆ పగిలిపోయిన జీవితాన్ని మరలా యుక్తమైన పాత్రగా చేసి ఏమన్నాడో తెలుసా? అక్కడ 51 కీర్తన 51:10-11 చరణాల్లో అది గోచాడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా మరలా నూతన పాత్రగా బాగు చేసి నా హృదయానుసారుడు అని మార్చేశాడండి. నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు, నా హృదయానుసారుడు అని నూతన పాత్రగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఆయన హస్తాలు ఏంటో తెలుసా? విడిపోయిన పాత్రను బాగు చేసే హస్తాలండి. ఆయన హస్తాల్లోనికి వస్తే పాడైపోయిన బ్రతుకుల్ని, పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే హస్తాలవి. ఓటి కుండ లాంటి వాడైన దావీదుని దేవునికి ప్రియమైన వాడిగా, ఇష్టమైన పాత్రగా మలిచాడు. మనం ఇంకా చూస్తే నయోమి అనే ఒక పాత్ర పగిలిపోయింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి అని తన చేదైన జీవితం, ఆ బ్రతుకుని వెళ్ళబుస్తుంది అక్కడ. ఎందుకో తెలుసా? భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది. ప్రియులారా, తనకున్న ఆశలన్నీ ఆశలైపోయినాయి. తన జీవితం అంతా పగిలిపోయినది, ఓటి కొండలాగా అయిపోయింది. పగిలిపోయిన పాత్ర నయోమి. కానీ ఆ పరమ కుమ్మరి అయినటువంటి దేవాతి దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు నయోమిని రూతుని కలిపి ప్రియులారా ఒక నూతనమైన పాత్రలుగా తీర్చిదిద్ది, ప్రియులారా జగద్రక్షకుడైన యేసయ్య లోకానికి రావటానికి ఒక వంశోద్ధారకులుగా ప్రియులారా మలచి ఆశీర్వాదమైన పాత్రగా మార్చారు. మధురముగా మార్చేసింది ఆ పాత్ర. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే ప్రియులారా హన్నా అనేటువంటి ఒక పాత్ర, బిడ్డలు లేక జీవితంలో ప్రియులారా పగిలిపోయిన పాత్రగా ఉన్నది. సంతానం లేని స్థితిలో అనుదినము వేదన అనుభవిస్తూ ఉంది. అవమానభరితురాలుగా వేదనతో దినము కృంగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక దినమున ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది, దైవ సన్నిధిలోనికి వచ్చి పగిలిపోయిన తన జీవితం, అవమానకరమైన తన జీవితాన్ని, ఎందుకు పనికిరాని తన బ్రతుకుని, ఓడి పారిపోయి ఆ పగిలిపోయిన ఆ పాత్ర ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుకుంది. బహుగా ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆ పరమ కుమ్మరి యొక్క హస్తాలు ఆ హన్నా అనే పాత్రని ఆశీర్వాదకరమైన పాత్రగా మలిచాడు.
గొప్ప ప్రవక్త అయిన, రాజులను అభిషేకించగలిగినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి సమయోనునిచ్చి, సమయోనుతో పాటు ఇంకా 5 బిడ్డలనిచ్చాడు. అడిగింది ఒక్కరిని, దేవుడిచ్చింది 5 ఇంకా. అంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పగిలిపోయిన అన్నాని పాత్రని ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోను అనే పాత్ర మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 17:21 ఇక్కడ పాపము తనలో ఎప్పుడైతే ప్రవేశించిందో, బలశూరుడు, రైజింగ్ సన్, ఉదయించుచున్న సూర్యుడు అని పేరు కలిగిన వాడు, శత్రువులు గడగడలాడించిన వాడు, దైవ శక్తితో బలాఢ్యుడై సింహాన్ని చీల్చివేసిన వాడు, అలాంటి శక్తివంతమైన పాత్ర ఆ జీవితంలో, ఆ పాత్రలో పాపం ప్రవేశించింది. ఫినిష్, పగిలిపోయింది. ఆ కళ్ళు లాగివేయబడ్డాయి, గుడ్డివాడైపోయాడు, తెరగలి సరుతున్నటువంటి అనుభవంలోకి వచ్చాడు. గ్రహించాడు, ఒక్క మాట చాలయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నా జీవితం పగిలిపోయింది, నేను తప్పిపోయానయ్యా అని చెప్పి ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ ఆయన చేతిలోనికి వచ్చాడో, ప్రభు హస్తాలు పగిలిపోయిన పాత్రను ప్రియులారా తిరిగి మలచాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. ప్రియులారా, చిన్న కుమారుడు, తండ్రి నుంచి దూరం అయిపోయిన జీవితం, తీసుకుని వెళ్ళిన ధనమంతా అయిపోయినది, స్నేహితులంతా దూరం అయిపోయారు. బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉన్నట్లుగా బెల్లం అయిపోయిన తర్వాత ఈగలన్నీ వెళ్ళిపోయినాయి. తన దగ్గర ధనమంతా అయిపోయిన తర్వాత స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దూరదేశములో ఉన్నారు. ఇప్పుడు ఆకలి చావుని తట్టుకోలేకపోతున్నాడు. పగిలిపోయిన జీవితం అయిపోయింది. తండ్రి నుంచి దూరం అయిపోయాడు, తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయాడు, సహవాసం నుంచి దూరమై ఎండిపోయిన బ్రతుకైపోయింది, పగిలిపోయిన జీవితం. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వైపు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట రాయబడింది. పశ్చాత్తాపడ్డాడు. వెంటనే తండ్రి వెళ్ళి, ఎదురుగా వెళ్ళి భుజం మీద పడి, ప్రియులారా ముద్దు పెట్టుకొని అతని ఇంటికి తీసుకుని వచ్చాడు. గమనించినట్లయితే ప్రియులారా, కౌగిలించుకున్నవాడుగా ఆ పాత్రను మరలా నూతన పరిచాడు. ప్రియులారా, పాడైపోయిన జీవితం, ఎందుకు పనికిరాని జీవితాన్ని మరలా నూతన పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ బిడ్డలు కూడా నీ పరిస్థితులు అలాగనే ఉన్నాయా? నీ బిడ్డలు కూడా నీకు దూరం అయిపోయి ఉన్నారా? నీ మాట వెనుక చిన్న కుమారుని వెళ్ళి తప్పిపోయి ఉన్నారా? జీవితం పాడు చేసుకుని ఉన్నారా? పగిలిపోయిందా? ఎందుకు పనికి రాకుండా ఉన్నారా? కానీ ఒక దినమున తప్పనిసరిగా జీవితాలను దేవుడు మార్చగలడు. విశ్వాసంతో ఎదురొచ్చేద్దాం. ఆ బిడ్డల జీవితాన్ని తప్పనిసరిగా మార్చే దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? జీవితాలను మలిచే దేవుడు. ఆమేన్. పేతురు అనే పాత్ర మనందరికీ తెలుసు. శక్తివంతమైన వాడుగా, దేవునితోండి అవసరమైతే నీతో నేను చావటానికైనా సిద్ధం ప్రభు అన్నవాడు. ఆఖరికి ఆయన ఎరగను అని చెప్పి ఆయనకు దూరం అయిపోయి జీవితంలో పగిలిపోయింది. ఆ జీవితం పగిలిపోయింది, ఓడిబారిపోయింది. పశ్చాత్తాపముతో ప్రభు వైపు చూశాడు. అంతే, పగిలిపోయిన ఆ పాత్రని, ఎందుకు పనికిరాని ఆ పాత్రని ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు మలిచాడు. ఆయన నీడపడితే రోగులు స్వస్థపడుతున్నారు. శవాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే లేచి కూర్చోండి. ఆయన వస్తున్నాడంటే దారి పొడవున రోగులను పడుకోబెడుతున్నారు. ఆయన వస్త్రపు చెంగు తగిలితే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్.
కారణం మలచబడిన పాత్ర. అది పరిశుద్ధాత్మతో నింపి శక్తివంతమైన పాత్రగా దేవుడు మలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునండి, యోబు అనే ఒక పాత్రను సాతానుడు పగలగొట్టాడు. తన ఆస్తి, అంతస్తులు, బిడ్డలు, సమస్తం, ఆఖరికి తన శరీరాన్ని కూడా పగిలిపోయింది, విడిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెండంతల ఆశీర్వాదముతో దేవుడు ఆ పాత్రను మరలా మలిచాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉండిపోయేమేమో. ఇదిగో, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? జీవితాలను మలిచే దేవుడు. ఎందుకు పనికి రాకపోయినప్పటికీ, పాడైపోయినప్పటికీ ఆయనకి నువ్వు కావాలి, ఆయనకి నువ్వు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా మలచేది చూడండి. ఇర్మియా ప్రవక్త కుమ్మరివాని యొద్దకు వెళితే ఆ కుమ్మరివాని చేతుల ఆ పాత్ర విడిపోయింది. కుమ్మరివాడు ఆ పాత్రని చేయటానికి, ఆ మట్టిని పిసకటానికి నీళ్లు పోసి మెత్తని చేసి పిసికాడు. ఆ మట్టిని ఒక రూపానికి తీసుకొచ్చాడు. కానీ పరమ కుమ్మరి అయిన యేసయ్య ఆయన చేసిన ఏంటో తెలుసా? పాడైపోయిన మన జీవితాలని యుక్తమైన పాత్రగా, పరలోక మహిమను కోల్పోయిన మహిమ గల పాత్రలుగా మనల్ని చేయటానికి, మహిమైశ్వర్యమును మనం ఈ పాత్రలో పెట్టడానికి, మన జీవితంలో నింపటానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? కల్వరిలో తన చేతులు చాపాడు. కొట్టబడిన చేతులు, గాయపరచబడిన ఆ చేతులతో, రక్తసిద్ధమైపోయిన ఆ చేతులను. ఆ కుమ్మరైతే మట్టిని నీటితో పిసికాడేమో, యేసయ్య తన రక్తధారల చేత మన జీవితాలని మలిచాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి మీటింగ్లో, చర్చిలో ప్రేయర్ అయిపోయింది. అందరూ లేచి వెళ్తూ ఉన్నారు. ఒక చిన్న పాప 2000 రూపాయలు నోట్ ఒకటి క్రొత్తది దొరికితే వెంటనే తీసుకొచ్చి దైవచనునికి ఇచ్చింది. దైవచనుడు ఎవరు పోగొట్టుకున్నారు అని దైవచనునికి ఇచ్చింది. ఓకే, దైవచనుడు అనౌన్స్ చేశాడు. వెళ్ళిపోతున్న వారందరూ నిలబడ్డారు. మీలో ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్న వారు ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి, రండి అన్నాడు. అందుకు ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఎంత అక్కడికి, ఏ పెద్ద అయినా ఎలా ఉంది, ఎంత పోగొట్టుకున్నావు? అయ్యా 2000 రూపాయల నోట్ అయ్యా. కొత్తదా పాతదా? క్రొత్తదయ్యా. అలాగా. అప్పుడు దైవజనుడికి అర్థమైంది తనదేనని. వృద్ధుడు చూస్తూ ఉండగానే, పెద్ద ఆయన చూస్తూ ఉండగానే ఆ 2000 క్రొత్త నోటు, రూపాయల నోటుని పెరపెరలాడుతుంది. అలా చూపించి అందరి ముందే దాన్ని నలిపి పడేశారు. ముడతడం అంత నలిగిపోయింది. తన చేతిలో నలిపేసి ఇప్పుడు తీశాడు. పెద్దయినా, ఇదిగో ముడతలు పడిపోయింది, ఇక దీనికి ఎందుకు పనికిరాదు, కావాలా నీకు అన్నాడు. ఆ పెద్దనయ్య అన్నాడు, అయ్యా పాడైపోయినా పర్వాలేదయ్యా, ముడతలు పడిపోయినా పర్వాలేదయ్యా, ఏం చేస్తావు? నేను బ్యాంకుకి తీసుకెళ్ళి క్రొత్త నోటు తెచ్చుకుంటానయ్యా, అది నాదేనయ్యా, పాడైపోయినా పర్వాలేదయ్యా. పెద్దయినా, ఇదెందుకు పనికిరాదు, ఇక పాడైపోయింది, ఎందుకు నువ్వేం చేసుకుంటావు? అది చిరిగిపోయినా పర్వాలేదయ్యా, 2 ముక్కలైపోయినా పర్వాలేదు, నాది నాకు కావాలయ్యా అని చేతులు చాపుతున్నాడు. ఎందుకు అనంటే అది నాదయ్యా. ఏం చేస్తావు దీన్ని? బ్యాంకుకి తీసుకెళ్ళి క్రొత్త నోటు తీసుకొచ్చుకుంటానయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆలోచించారా ప్రియులారా? ఆ క్రొత్త నోటు ఎలాగా ఆ దైవ సేవకుడు నలిపివేసి ముక్కలు చేసి దాన్ని చేసిన ముడతలుగా అయిపోయినా ఎందుకు పనికి రాకుండా ఉన్నా అది మరలా నాకు కావాలంటున్నాడు. ఈరోజు
నీ జీవితం కూడా అలాగనైపోయిందా? నీ పరిస్థితులు కూడా అలాగనే ఉండిపోయినాయా? ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చేసావా? ఆత్మీయ స్థితిలో దిగజారిపోయావా? ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా? ఈ లాక్డౌన్ సమయంలో దైవ సహవాసాన్ని కోల్పోయావా? దేవునికి దూరం అయిపోయావా? అమ్మా, అయ్యా, దైవ ప్రసన్నతను పొందుకోలేక దూరం అయిపోయావా? ప్రార్థన నీకు ఇప్పుడు వెక్కసమైపోయిందా? దైవ సన్నిధి నీకు వెక్కసమైపోయిందా? పాడైపోయిందా నీ బ్రతుకు? నలిగిపోయావా? సమస్యల చేత నలిగిపోతున్నావా? పరిస్థితులను బట్టి నువ్వు పగిలిపోయిన జీవితమా? అది ఎలాంటి పరిస్థితినైనా సరే యేసయ్య అన్నాడు, నాకు నువ్వు కావాలి. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు, యేసయ్య నాకు కావాలి నువ్వు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతిలోకి వస్తే మళ్ళీ క్రొత్త నోటి ఎలా తయారు చేయబడుతుందో అలాగ నీ జీవితాన్ని ఒక క్రొత్త పాత్రగా మార్చాలనుకున్నాడు. నీ పరిస్థితులని, నీ స్థితిగతిని మరలా మలచి ఒక క్రొత్త పాత్రగా చేయటానికి దేవుడు ఆశపడుతున్నాడు. యవనస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, పనికిరాని పాత్రనని ఆయన పారవేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నువ్వు ఆయన చేతిలోకి రా. నువ్వు ఆయన చేతిలోకి రా. పగిలిపోయిన దావీదుని ఓటికుండా పశ్చాత్తాపంతో ఆయన చేతిలోనికి వచ్చాడు. అంతే, దేవుడు అద్భుతమైన పాత్రగా మార్చాడు. నాకు ఇష్టడు, నాకు ప్రియుడు అనబడిన క్రొత్త పాత్రగా మలిచాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నీ జీవితాన్ని మలిచే దేవుడు, నీ పరిస్థితులను బాగు చేసే దేవుడు, నీ కుటుంబ స్థితిగతులను మార్చే దేవుడు. అధైర్యపడవద్దు. నువ్వే స్థితిలో ఉన్నా, దిగసారిపోయిన పరిస్థితిలో ఉన్నా, పాడైపోయిన పరిస్థితులైనా, అయ్యా నాలాంటి పాపిని కూడా ప్రభు కనికరిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. లైవ్లో వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నేను నాలాంటి పాపిని కూడా దేవుడు బాగు చేస్తాడా? నువ్వెంతటి ఘోర పాపి అయినా సరే తన హస్తాలు నిన్ను మలిచే హస్తాలు. నిన్ను మలచటానికి 2019 సంవత్సరాల క్రితమే ఆ కల్వరిలో తన హస్తములను చాపాడండి. గాయపరచబడిన తన హస్తములు, కొట్టబడిన తన హస్తములు, రక్తసిద్ధమైన తన హస్తాలు. ఎందుకో తెలుసా? నిన్ను ఒక సుందరమైన రూపములోనికి మార్చాలని. ధవళవర్ణుడైన నా యేసయ్య రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. సొగసైనను స్వరూపమైనను లేనివానిగా చేయబడ్డాడు. చూడనల్లని వానిగా చేయబడ్డాడు. కారణం, కోల్పోయిన నీ రూపాన్ని, ఏదైనా తోటలో కోల్పోయిన దేవుని మహిమను మరలా తిరిగి మహిమ కలిగిన పాత్రగా చేయటానికని, పాపం వల్ల కోల్పోయిన మానవ రూపాన్ని, ఆ సుందరమైన రూపాన్ని మరలా మహిమ కలిగిన పాత్రలుగా మరలా మలచాలని, పాడైపోయిన మరి జీవితాలని, కుటుంబాలని, బ్రతుకులను సుందరమైన పాత్రలుగా మలచటానికి ఆయన చేతులు గాయపరచబడ్డాయి. ఆయన చేతులు గాయపరచబడ్డాయి. ఆయన చేతులు రక్తసిద్ధమైపోయింది. అదిగో మరలా విసిరివేయలేదు పనికిరాని వారమని. మరలా చెబుతున్నాను, దేవదూతలు పాపం చేస్తే వారు నెట్టివేశాడు. కానీ నిన్ను నన్ను మరలా ఆయన సారి మీదకి తీసుకుని వచ్చి బాగు చేసే దేవుడు. వస్తావా? తప్పిపోయిన కుమారుడు అది గుర్తించాడు. పశ్చాత్తాపంతో అడుగులు ముందుకు వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక పాడైపోయి నీకెందుకు పనికిరానుకున్న జీవితం మరలా దేవుడు మలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు ఈ ఉదయ కాలంలో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను కూడా బాగు చేసే దేవుడు ఆయన. యోబు జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. హన్నా జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. నయోమి జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇవన్నీ మన ముందు ఇప్పుడు మనం చూసాం. పరిస్థితులన్నీ తారుమారైపోయినవి. కానీ పరిస్థితులన్నిటిని మరలా తిరిగి నూతన పరిచి మలిచిన చేతులు.
ఈరోజు ఆయన చేతిలోనికి వస్తావా? అమ్మా, అయ్యా, నీవే స్థితిలో ఉన్నా అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. ఇంకా నాకిక జీవితం లేదు అనుకోవద్దు. ఇంకా నా పరిస్థితులు మారవు అనుకోవద్దు. నా స్థితి ఇంతే అని నువ్వు అనుకోవద్దు. రా, ఇప్పుడు మన ముందు కొన్ని పాత్రలు, పగిలిపోయిన పాత్రలు పరిశుద్ధాత్ముడు మన ముందు చూపించాడు. ఆ పాత్రలన్నిటిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేయగలిగినవాడు. నీ స్థితిగతిని కూడా మార్చగలిగినవాడు. నీ పరిస్థితుల్ని బాగు చేయగలిగినవాడు. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఉన్నపాటుని ఆయన చేతిలోనికి రా. ఉన్నపాటున ఆయన చేతిలోనికి రా. దేవుడు నిన్ను నూతన పాత్రగా మలచిన గాక. దేవుడు నీ పరిస్థితులను మలచిన గాక. నీ స్థితిగతులను బాగు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? ఎక్కడ ఉన్నా మనమందరం మోకరించి, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఆయన చేతిలోకి రాకుండా ఉన్నవేమో, ఒక విశ్వాసిగా నీ జీవితంలో దిగసారిపోయేవేమో, ఒక విశ్వాసిగా నీ జీవితము, నీ ఆత్మీయత పాడైపోయినదేమో, ఈ లాక్డౌన్ కారణముగా దైవ సన్నిధిలో నుంచి నువ్వు దూరం అయిపోయేవేమో, నీ పరిస్థితి ఏదైనానో సరే, ఈరోజు నీ పరిస్థితిని రెన్యువల్ చేయాలని, నూతన పరచాలని, ఈరోజు నీ పరిస్థితిని బాగు చేయాలని తన చేతులు చాపి నేను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు వస్తావా? పాడైపోయి ముడతలు పడిపోయినటువంటి ఆ నోటిని ఎలాగా నాకు కావాలి అని ఆ నోటి కల్లా యజమానుడు అడుగుతున్నాడు. నీ జీవితం కూడా ఆయనకి కావాలి. నీ స్థితిగతి కూడా ఆయనకు కావాలి. నేను రూపు మార్చి పరలోకపు మహిమలోనికి నిన్ను తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. వస్తావా ఆయన చేతిలోనికి? వస్తే ఉన్న పాటిని నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకొని ప్రభు చేతులకు అప్పగించుకో. పరమ కుమ్మరి, జిగటగలిగిన మన్నునైన నన్ను నీవు మలచి నీకు యుక్తమైన పాత్రగా నన్ను మలుచుకో ప్రభు అని ఒక్కసారి నీవు పశ్చాత్తాపంతో ఆయన చేతిలోనికి రా. దేవుడు నీ స్థితిగతులన్నీ మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవితాలను మలుచే పరమ కుమ్మరి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇప్పటి వరకు ఓడు బారిపోయిన కొన్ని పాత్రలను మా ముందుంచావు నాయనా. ఆ పగిలిపోయిన పాత్రలను నువ్వు యుక్తమైన పాత్రలుగా మలిచావు నాయనా. పాడైపోయినదని పారవేయలేదయ్యా, పగిలిపోయినదని ఇసిరివేయలేదయ్యా. మరలా యుక్తమైన పాత్రగా సారి మీదకి తీసుకుని వచ్చావు నైనా. ఈరోజు ఆ వాక్యం నైనా మీరు మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్కుని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఒక నిరీక్షణ కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్కుని వింటున్న ఎంతమంది ప్రభువా జీవితాల్లో కృంగిపోయి, నిరాశతో వెనుదిరిగిపోయి, ఎందుకు ఇక పనికిరానని, చిన్న కుమారుడు అని ప్రభువా దూరం అయిపోయారు నీ సన్నిధికి, తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయారు. అటు బిడ్డలందరినీ ఈ ఉదయ కాలంలో మీరు పిలుస్తున్నారు నాయనా. నైనా అటు వారందరూ నీ హస్తాల్లోనికి రాగలిగితే, నీ హస్తాలు మలిచే ఆ హస్తాలు, నీ హస్తాలు బాగు చేసే ఆ హస్తాలు, నీ హస్తాలు రక్త సిద్ధమై ఉండి ఆ రక్తము చేత నైనా మరలా శుద్ధి చేసే హస్తాలయ్యా. హల్లెలూయా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ఎంతమంది ప్రభువా ఆ జీవము గల ఆ రక్త సిద్ధమై నీ కొరకు, మా కొరకు గాయపరచబడిన హస్తాల్లోనికి వస్తున్నారు. అటు వారందరి జీవితాలని మరలాను మలచిపోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని పేరున ఆశీర్వదించండి. ఆ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి ఆ బిడ్డల మీద కుమ్మరించబడిన గాక. ఏ పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితులు ఆ బిడ్డను లేవనెత్తండి ప్రభువా. పాడైపోయిన ప్రతి జీవితాల్ని బాగు చేసి, ప్రతి పరిస్థితిని చక్కపరిచి అద్భుతములు చేసే నీ హస్తాలను బట్టి నీ కొందనాలు. ఈ ఉదయకాలములో ప్రభువా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరున మీరు ఆశీర్వదించి, అటు దైవికమైన దీవెనలతో ఆ కుటుంబాలు, వారి జీవితాలు నింపబడిన గాకని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బలపరచండి, నీ వాక్కుకి నీరు కట్టి ఫలింపచేసి పరిశుద్ధాత్మలు ముద్ర వేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ
యేసుప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం, యుక్తమైన పాత్రలుగా మన జీవితాలు, మన పరిస్థితులు, మన కుటుంబాలు మలచబడు పర్యంతము వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. గాడ్ బ్లెస్ యూ.